సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 మే 2 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అందరూ కూడా దయచేసి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన ఛానల్ని కనీసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ముగ్గురికి షేర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? చూడండి, పాకిస్తాన్ దేశంలో అనేక పదవులు కొత్తవన్నీ కూడా ఇప్పుడు రావడం జరిగింది. పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అంటే కనుక ఆయనే ఇమేజ్లో మనం చూడొచ్చు, ఇషాక్ దార్ అనమాట. ఇషాక్ దార్ పాకిస్తాన్ వైస్ పిఎం ఉప ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగిందనమాట. చూడండి, పాకిస్తాన్ ఇటీవల ఎన్నికలు జరిగాయన్నమాట. ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ ఎన్నిక కావడం జరిగింది. అదే పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నిక కావడం జరిగింది. మనం చూసామన్నమాట పాకిస్తాన్లో. అదే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలుకు పోవడం జరిగింది. అది కూడా మనం చెప్పుకున్నాం. ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నాడనమాట. ఆ క్రమంలో భాగంగా పాకిస్తాన్లో ఎన్నికలు జరిగితే పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రిగా చాలా ఇంపార్టెంట్ ఉప ప్రధానమంత్రి కూడా. ఎందుకంటే కొత్తగా ఎవరు వచ్చినా కూడా మనం నేర్చుకోవాలి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పదవులు ఏవైనా ఉంటే. ఇషాక్ దార్ అనమాట. ఈ ఇషాక్ దార్ గురించి మనం చెప్పుకుంటే ఈయన పాకిస్తాన్లో ప్రజెంట్ విదేశాంగ మంత్రిగా ఉండేవాడు అనమాట. విదేశాంగ మంత్రిగా ఉన్న ఇతన్ని ఇప్పుడు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రిగా నియమించుకోవడం జరిగింది పాకిస్తాన్ గవర్నమెంట్ అనమాట. ఇతను ఏ పార్టీకి చెందినవాడంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అనమాట. ఇతను పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు బంధువు కూడా. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అనమాట. ఆ నవాజ్ షరీఫ్ యొక్క బంధువు అనమాట ఈ ఇషాక్ దార్. ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ, పాకిస్తాన్ దేశ భాష ఉర్దూ, పాకిస్తాన్ దేశ కరెన్సీ పాకిస్తాన్ రూపాయి, పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ. పాకిస్తాన్తో మన దేశంలోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ 3 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటాయన్నమాట. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, లడాఖ్లు కూడా సరిహద్దు పంచుకుంటాయి. సెకండ్ క్వశ్చన్. స్మార్ట్ అస్త్ర ప్రయోగంను ఒడిస్సాలోని దీవి నుంచి ప్రయోగించగా ఎవరు అభివృద్ధి చేశారు? స్మార్ట్ అస్త్ర ప్రయోగమును ఒడిస్సాలోని దీవి నుంచి ప్రయోగించగా దీన్ని అభివృద్ధి పరిచిన వారు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం 1958. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం హైదరాబాద్. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ షమీర్ వి కామత్ అనమాట. చూడండి, డిఆర్డిఓ అభివృద్ధి చేస్తుంది క్షిపణులను, క్షిపణి వ్యవస్థలను. మనకు తెలుసు. వీటిని ఎక్కడ ప్రయోగిస్తారంటే ఒరిస్సా రాష్ట్రంలోని వీలార్ ఐలాండ్కి ఎవరి పేరు పెట్టారంటే ఏపీజే అబ్దుల్ కలాం దీవి అని పేరు అనమాట. ఏపీజే అబ్దుల్ కలాం దీవి. ఆ దీవి నుంచి ప్రయోగిస్తారనమాట. ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. స్మార్ట్ అస్త్ర గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్మార్ట్ పూర్తి పేరేంటి, స్మార్ట్ను ఎవరు అభివృద్ధి పరిచారు, స్మార్ట్ దేనికి ఉపయోగపడుతుంది, ఇవి తెలుసుకోవాలి. స్మార్ట్ పూర్తి పేరు ఏంటంటే సూపర్ సోనిక్ మిసైల్ అజ్డెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. మళ్ళీ చెప్తున్నా, సూపర్ సోనిక్ మిసైల్ అజ్డెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. ఇది దీని పూర్తి పేరు, స్మార్ట్ పూర్తి పేరు. స్మార్ట్ అనేటువంటిది క్షిపణి వ్యవస్థ అనమాట. ఒక గొప్ప క్షిపణి ఆధారిత వ్యవస్థ అనమాట. కానీ వీటిని ఎవరి కోసం దీన్ని తయారు చేయడం జరిగింది డిఆర్డిఓ అంటే కనుక నేవీ సిబ్బంది కోసం, మన ఇండియన్ నేవీ సిబ్బంది కోసం తయారు చేసిందనమాట స్మార్ట్ అస్త్ర వ్యవస్థను.
ఇది జలాంతర్గామిలను నాశనం చేయగలదన్నమాట. వేటిని నాశనం చేయగలదు? నీటి లోపల జలాంతర్గామిలు సబ్మెరైన్స్ ఉంటాయన్నమాట. వాటిని నాశనం చేయడానికి రూపొందించారు డిఆర్డిఓ వాళ్ళు స్మార్ట్ అనే ఒక అస్త్ర క్షిపణి వ్యవస్థను అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్మార్ట్ పూర్తి పేరు. భారతదేశంలో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, వేటిని నాశనం చేస్తుంది, ఎవరు అభివృద్ధి పరిచారు, ఇవి నోట్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్, విమానయాన రంగం ద్వారా కర్బన ఉద్గారాలు అధికంగా విడుదల చేస్తున్న దేశం ఏది? చూడండి, విమానయాన రంగం ద్వారా కర్బన ఉద్గారాలు అధికంగా విడుదల చేస్తున్న దేశం అమెరికా. అమెరికా ఫస్ట్, సెకండ్ చైనా, థర్డ్ బ్రిటన్, ఫోర్త్ ఇండియా. అమెరికా, చైనా, బ్రిటన్, ఇండియా. అమెరికా 22% కర్బన ఉద్గారాలు, చైనా 14% కర్బన ఉద్గారాలు, బ్రిటన్ 4% కర్బన ఉద్గారాలు, ఇండియా 3% కర్బన ఉద్గారాలు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల శాతాలు మనం చూస్తే కనుక అమెరికా టాప్లో 22% ఉద్గారాలు, అమెరికా తర్వాత చైనా 14% కర్బన ఉద్గారాలు, తర్వాత బ్రిటన్ 4% కర్బన ఉద్గారాలు, తర్వాత భారత్ 3% కర్బన ఉద్గారాలతో ఉంది. ఈ డేటా 2019 డేటా అన్నమాట. ఎవరు విడుదల చేశారంటే నార్వే సైన్స్ అండ్ టెక్నాలజీ, నార్వే యూనివర్సిటీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు విడుదల చేసినటువంటి డేటా అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానయాన సంస్థ ఏదంటే కనుక ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO. ICAO ఏర్పడిన సంవత్సరం 1947. ICAO ఏర్పడిన సంవత్సరం 1947. ICAO ప్రధాన కార్యాలయం మాంట్రియాల్, కెనడా. ICAO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సలాజర్. ఫోర్త్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ యాంకర్ అయినటువంటి ఎవరికి గ్లోబల్ మీడియా అవార్డు 2024 లభించింది? చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే దీనికి సంబంధించి ఏ విషయాలు వచ్చినా కూడా ఇంపార్టెంట్గా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ యాంకర్ అయినటువంటి ఎవరికి గ్లోబల్ మీడియా అవార్డు లభించిందంటే సనా. మన ఇమెయిల్లో చూడొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ సనాను. ఈ సనాకే గ్లోబల్ మీడియా అవార్డు 2024 వరించిందనమాట. మనకి ఇండియా టుడే ఉంది కదా, ఈ ఇండియా టుడే గ్రూప్ యొక్క న్యూస్ యాంకర్ అనమాట ఈమె. ఇండియా టుడే గ్రూప్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ అనమాట. ఓకేనా? ఈమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో న్యూస్ రూమ్ను మార్చడంలో నాయకత్వం వహించినందుకు ఈ అవార్డు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో న్యూస్ రూమ్ను మార్చడంలో నాయకత్వం వహించినందుకు ఈ గ్లోబల్ మీడియా అవార్డు వరించిందనమాట సనాకి. 2023 మార్చిలో రూపొందించబడిందనమాట సనా. ఇండియా టుడే గ్రూపు ఎప్పుడు దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ను రూపొందించిందంటే కనుక 2027 మార్చిలో అనమాట. మొట్టమొదటి న్యూస్ యాంకర్గా కూడా గుర్తింపు అనమాట సనా. ఓకేనా? ఎవరు అందజేస్తారు ఈ అవార్డును అంటే కనుక ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్. ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ INMA వారు, INMA ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ వారు ఈ అవార్డును అందజేయడం జరిగిందనమాట. 2024 గాను గ్లోబల్ మీడియా అవార్డు ఎవరికి వచ్చిందంటే సనాకు వచ్చింది. కానీ మర్చిపోకుండా మైండ్లో పెట్టుకొని చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 5, నాస్కామ్ పేటెంట్స్ ట్రెండ్ ఇండియా నివేదిక ప్రకారం పేటెంట్స్లో ఏ రాష్ట్రం ప్రథమ ర్యాంకులో నిలిచింది? చూడండి, నాస్కామ్ పేటెంట్స్ ట్రెండ్ ఇండియా నివేదిక ప్రకారం పేటెంట్స్లో తమిళనాడు రాష్ట్రం టాప్లో నిలిచిందనమాట. తమిళనాడు
9.3%, 9.3%తో టాప్లో ఉందన్నమాట. ఇక రెండవ ర్యాంకులో మహారాష్ట్ర 6.8%తో రెండవ ర్యాంకులో ఉందన్నమాట. టాప్ ర్యాంకులో తమిళనాడు 9.3%. సెకండ్ ర్యాంకులో మహారాష్ట్ర 6.8%తో ఉందన్నమాట. ఈ నివేదికను నాస్కామ్ వారు విడుదల చేశారన్నమాట. నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్. నాస్కామ్ పూర్తి పేరు NASSCOM. నాస్కామ్ పూర్తి పేరు నేషనల్ అసోసియేషన్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ అనమాట. నాస్కామ్ ఏర్పడిన సంవత్సరం 1988. నాస్కామ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందన్నమాట. న్యూఢిల్లీ. ఈ నాస్కామ్ నివేదిక అనమాట ఇది. మనం ఇటీవలనే పేటెంట్స్ చెప్పుకున్నాం. 1.3 లక్షలతో ఏకంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా పేటెంట్స్ అనుమతి లభించాయన్నమాట. ఓకేనా, ఎప్పుడూ లేదనమాట. రికార్డ్ స్థాయిలో 1.3 లక్షలు అనమాట. ఈ విషయాన్ని మనం గత కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సిక్స్త్ క్వశ్చన్, ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ప్రకటించిన న్యూబేవాక్స్ సురక్షితమైనది. ఇది ఏ వ్యాధికి ఈ టీకా ఇవ్వబడినది? చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక వ్యాక్సిన్ అనమాట. వ్యాక్సిన్ పేరు నోట్ చేసుకోవాలి మీరు. వ్యాక్సిన్ పేరు వచ్చేసి న్యూబేవాక్స్ 14. వ్యాక్సిన్ పేరు న్యూబేవాక్స్ 14 అనమాట. ఇక ఏ వ్యాధికి సంబంధించిన టీకా ఇదంటే కనుక చిన్న పిల్లలలో ఓకేనా న్యూమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు రూపొందించిన టీకా అనమాట. చిన్న పిల్లలలో గల న్యూమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు రూపొందించిన టీకా అనమాట. టీకాను రూపొందించిన సంస్థ హైదరాబాదుకు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ BE అంటారనమాట. సింపుల్గా బయోలాజికల్ ఈ లిమిటెడ్ వాళ్ళు రూపొందించారనమాట. ఈ టీకాను భారతదేశంలోని 15 ప్రదేశాల్లో 6 వారాలు కలిగినటువంటి పసికందుల్లో 1290 మందిలో ప్రయోగాలు చేశారనమాట. అంటే టీకాను వేయడం జరిగిందనమాట. భారతదేశంలో దాదాపు 15 ప్రదేశాలలో 6 వారాలు కలిగినటువంటి పసికందుల్లో ఓకేనా 1290 మందిలో ఈ టీకాను వేయడం జరిగిందనమాట. ఇక్కడ సానుకూల ప్రయోగాలు ఓకేనా రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్ టీకా అనమాట. ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సంస్థ రూపొందించిన టీకా చాలా గొప్ప వ్యాధికి టీకాగా ఓకేనా ఉండబోతూ ఉందన్నమాట. న్యూమోకాకల్ వ్యాధి పేరు గుర్తుపెట్టుకోవాలి. వ్యాక్సిన్ పేరు న్యూబోవాక్స్ అని గుర్తుపెట్టుకోండి. న్యూబోవాక్స్ 14 అనమాట. హైదరాబాద్లోని బయోలాజికల్ ఈ లిమిటెడ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సెవెంత్ క్వశ్చన్, వినయ్ వీర్ మరణించారు. అయితే వినయ్ వీర్ ఒక ప్రఖ్యాత చూడండి, వినయ్ వీర్ మరణించారు. వినయ్ వీర్ ఒక ప్రఖ్యాత ఎడిటర్ అనమాట. సంపాదకుడు అనమాట. సరే, ఏంటి ఏ పత్రికకు సంపాదకుడు? ఓకేనా. ఇప్పుడు ఇటీవల మరణించాడు అనమాట. ఇతను అనారోగ్యం కారణంగా. ఇతను గొప్ప ఎడిటర్ అనమాట. ఇతను ఏ పత్రికకు సంపాదకుడిగా పనిచేయడం జరిగిందంటే కనుక హిందీ మిలాప్ అనేటువంటి పత్రిక ఎడిటర్ అనమాట. హిందీ మిలాప్ను చాలా ముఖ్యంగా ఇతనే వీళ్ళ తండ్రి ప్రారంభించాడు అనమాట. యుద్ధవీర్. వీళ్ళ తండ్రి పేరు యుద్ధవీర్ అనమాట. తల్లి సీతా యుద్ధవీర్ అనమాట. పాకిస్తాన్లోని సింధు ప్రాంతానికి చెందినవారనమాట. స్వతంత్రానికి పూర్వమే వీళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. హైదరాబాదులో స్థిరపడడం జరిగింది. 1962లో హిందీ మిలాప్ను ప్రారంభించారనమాట తండ్రి యుద్ధవీర్. ఈ క్రమంలో ఈ పత్రికకు ఎడిటర్గా పనిచేయడం జరిగిందనమాట. ఎవరంటే కనుక ఆయనే వినయ్ వీర్ అనమాట. యుద్ధవీర్ యొక్క కుమారుడు వినయ్ వీర్. ఇప్పుడు ఆయన చాలా కాలం పాటు దక్షిణ భారతదేశంలో హిందీకి మరింత సేవ చేశాడనమాట. హిందీకి సంబంధించి హిందీ సాహిత్యానికి సంబంధించి చాలా గొప్ప ఓకేనా పేరు తీసుకురావడంలో చాలా ఖ్యాతి గడించాడనమాట. ఎవరంటే కనుక ఈ వినయ్ వీర్.
కాబట్టి ఈరోజు వినయ్ వీర్ వార్తల్లో ఉన్నాడు మరణిస్తూ. హిందీ మిలాప్ పత్రిక గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ హైదరాబాద్లోని హిందీ మిలాప్ పత్రిక గుర్తుపెట్టుకోవాలి. హిందీ మిలాప్ పత్రికను 1962లో ప్రారంభించారనమాట. వీళ్ళ తండ్రి యుద్ధవీరు, తల్లి సీతా యుద్ధవీరు. వీళ్ళు పాకిస్తాన్లోని సింధు ప్రాంతానికి చెందినవారు. స్వతంత్రానికి పూర్వం ఇక్కడికి వచ్చి వాళ్ళు స్థిరపడడం జరిగిందనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇతని గురించినటువంటి విషయాల్లో. కానీ ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో దయచేసి మీరందరూ లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం మనం ఛానల్ ముగ్గురికి షేర్ చేయండి. ఓకేనా. అన్ని ఎగ్జామ్లు కూడా కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతారండి. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్రమం తప్పకుండా క్లాస్ ఫస్ట్ టు లాస్ట్ వరకు విని ఓకేనా వాటిని నోట్ చేసుకోవడమో లేకుంటే మన ఛానల్ నుంచి ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ తీసుకొని చదువుకోవడమో చేయాలి ఖచ్చితంగా మీరు. ఓకేనా. 8th క్వశ్చన్. బాబూజీ 8వ జయంతి సందర్భంగా స్మారక నాణ్యం విడుదల చేశారు. చూడండి బాబూజీ ఇక్కడ శ్రీ రామచంద్ర బాబూజీ అనమాట. ఇక్కడ రామచంద్ర ఆయన అసలు పేరైతే ఆయనను ముద్దుగా బాబూజీ అని పిలుస్తారు. ఓకేనా. అతని యొక్క 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఒక స్మారక నాణ్యాన్ని విడుదల చేసింది. చూడండి గొప్ప గొప్ప వ్యక్తుల పేర్ల మీదుగా స్మారక నాణ్యాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇవి మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఎగ్జామ్లలో స్మారక నాణ్యాలపైన బిట్లు ఖచ్చితంగా పడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు రామచంద్ర బాబూజీ యొక్క స్మారక నాణ్యాన్ని 125వ జయంతి సందర్భంగా 125 రూపాయల స్మారక నాణ్యాన్ని విడుదల చేయడం జరిగిందనమాట. ఎక్కడ విడుదల చేశారు అంటే కనుక హైదరాబాదులోని కన్హా శాంతివనంలో, హైదరాబాదులోని కన్హా శాంతివనంలో దీనిని 125 రూపాయల స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు. ఎవరు విడుదల చేశారు అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. భారత ప్రభుత్వం తరపున మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అదేవిధంగా ఈ ట్రస్టు చైర్మన్ కమలేష్ పటేల్తో కలిసి విడుదల చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. రామచంద్ర బాబూజీ ఉత్తరప్రదేశ్కు చెందిన గొప్ప యోగి అనమాట. ఉత్తరప్రదేశ్కు చెందిన గొప్ప యోగి ఆయన. ఓకేనా. హైదరాబాదులో పర్యటించాడనమాట రామ్నాథ్ కోవింద్. కాబట్టి ఈ సందర్భంగా ఆయన ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం తరపున ఈ స్మారక నాణ్యాన్ని, 125 రూపాయల స్మారక నాణ్యాన్ని. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నైన్త్ క్వశ్చన్. థామస్ ఈ వైట్ క్లౌడ్ అవార్డు 2024 అందుకున్న తొలి భారతీయ వైద్యుడు ఎవరు? చూడండి చాలా గొప్ప అంతర్జాతీయ అవార్డు అంట ఇది. ఓకేనా. థామస్ ఎప్పుడు మనం మాట్లాడుకోలే ఇంతవరకు కూడా ఈ అవార్డును. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మన భారతీయ వైద్యుడికి దక్కింది మొట్టమొదటి వైద్యుడిగా గుర్తింపు పొందాడనమాట ఒక అంతర్జాతీయ అవార్డు తీసుకుంటూ. అందువల్ల ఈరోజు ఈ అవార్డును మనం చర్చించుకుంటూ ఉన్నాం. థామస్ ఈ వైట్ క్లౌడ్ అవార్డు అనమాట. 2024 అందుకున్న మన భారతీయుడు తొలి వైద్యుడిగా గుర్తింపు పొందాడనమాట. ఆయనే నరేష్ బాబు. ఈ నరేష్ బాబు గొప్ప ఓకేనా వైద్యుడు అనమాట. ముఖ్యంగా ఇతను స్పైన్ వెన్నుపాము ఉంటుంది కదా మనకు, స్పాండిలైటిస్ అనేటువంటి వ్యాధి ఉంటుంది అన్నమాట. స్పాండిలైటిస్ అంటే వెన్నుపాముకు సంబంధించిన వెన్ను నొప్పికి సంబంధించినటువంటి వ్యాధి అనమాట స్పాండిలైటిస్ అనేటువంటిది. దాని ఆ స్పాండిలైటిస్ పైన చేసిన కృషికి గాను అవార్డు దక్కిందనమాట. స్పాండిలైటిస్ అనేటువంటి వ్యాధిపై చేసినటువంటి కృషికి గాను అవార్డు దక్కిందనమాట ఇతనికి. గుంటూరు మల్లికా స్పైన్ సెంటర్ డైరెక్టర్ అనమాట ఇతను. గుంటూరులో కొత్తపేటలో ఉందంట ఇది. ఓకేనా. ఆ స్పైన్ సెంటర్ పేరు మల్లికా స్పైన్ సెంటర్ అనమాట. దానికి డైరెక్టర్ అనమాట ఎవరంటే కనుక ఈ నరేష్ బాబు. చాలా ఇంపార్టెంట్ అనమాట. మన భారతీయ వైద్యులకి అంతర్జాతీయ అవార్డులు దక్కినప్పుడు వీటిని గుర్తుపెట్టుకోవాలి. వైద్య రంగంలో వీరు చేసినటువంటి విశేషమైన కృషికి అవార్డులు రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి గుంటూరులో కొత్తపేటలో ఉన్నటువంటి మల్లికా స్పైన్ సెంటర్ డైరెక్టర్ నరేష్ బాబు. అతనికి దక్కినటువంటి ఇప్పుడు అంతర్జాతీయ అవార్డు ఏదంటే థామస్ ఈ వైట్ క్లౌడ్ అవార్డు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. అవార్డులలో నోట్ చేసుకోండి. అందులో మన తెలుగువాడికి అవార్డు దక్కిందనమాట. భారతీయ వైద్యుడు ఓకే, అందులో తెలుగువాడికి అవార్డు దక్కడం ఇక్కడ విశేషం అన్నమాట. ఓకేనా. మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి.
మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా డిఎస్సికి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి ప్రిపేర్ అవుతున్నా, కానీ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఈ కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి అన్నమాట. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో చేయబడి ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. 100 రూపాయలకే ఈ ఆఫర్ ఇస్తున్నాం అనమాట. అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశం నిర్మించబోతూ ఉంది? చూడండి, ప్రపంచంలోనే అత్యంత పెద్ద విమానాశ్రయం అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశం నిర్మించబోతూ ఉందంటే కనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్లో ఈ విమానాశ్రయం నిర్మించబోతున్నారన్నమాట. 2.9 లక్షల కోట్ల ఖర్చుతో 400 గేట్లు 400 గేట్లు అనమాట. 10 ఏళ్ల లోపల పూర్తి చేయాలని ఓకేనా సంకల్పించడం జరిగింది. 10 ఏళ్ల లోపల పూర్తి చేయాలి. 2.9 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనికి 400 గేట్లు ఉంటాయన్నమాట. అదేవిధంగా 26 కోట్ల మంది ప్రయాణికులకు రాకపోకలు సాగించేలా 26 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేలా విమానాశ్రయం తీర్చిదిద్దున్నారనమాట. ఓకేనా, ఇప్పుడు ఉన్నటువంటి విమానాశ్రయ విస్తీర్ణంతో పోలిస్తే 5 రెట్లు పెద్దదిగా ఉంటుందంట. ఓకేనా, ఇది ఎవరు నిర్మించబోతున్నారంటే కనుక దుబాయ్ పాలకుడు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్. షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ నిర్మించబోతూ ఉన్నాడనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అదేవిధంగా కొత్త ఎయిర్పోర్ట్లో 400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్లు, 5 సమాంతర రన్వేలు కూడా ఉంటాయంట. కొత్త ఎయిర్పోర్ట్లో 400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్లు ఉంటాయి, 5 సమాంతర రన్వేలు ఉంటాయన్నమాట. సరికొత్త టెక్నాలజీతో ఈ విమానాశ్రయం నిర్మించబోతున్నారంట. ముఖ్యంగా దక్షిణ దుబాయ్లో చేపడుతున్న ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ నగరం నిర్మాణం కాబోతుందన్నమాట. అదేవిధంగా ఈ విమానాశ్రయంతో గొప్పగా ఈ చుట్టుపక్కల గొప్ప నగరం ఏర్పాటు కాబోతుందన్నమాట. ఇక లాజిస్టిక్ ఎయిర్పోర్ట్ రంగంలో కూడా అతిపెద్ద కంపెనీలకు ఇది కేంద్రంగా ఉండబోతుంది. లాజిస్టిక్ ఎయిర్పోర్ట్ రంగంలో అతిపెద్ద కంపెనీలకు ఇది కేంద్రంగా ఉండబోతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది సూపర్లేటివ్ టాపిక్ అనమాట. మొట్టమొదటి అతిపెద్దవి, అతి ఎత్తైనవి, ఇక్కడ మొట్టమొదటివి అనేవి బాగా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఇవి అనమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.